కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం మరోసారి కలకలం రేపింది. ఇటిక్యాల పహాడ్ గ్రామ దగ్గరలోని ప్లాంటేషన్ లో పులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పులి సంచరించడంతో ఆసిఫాబాద్ జిల్లాలోనూ పులి సంచరించే అవకాశం ఉందని, పులి ఒక్క రోజులోనే 30 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేస్తోందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇటిక్యాల పహాడ్ గ్రామంలో 21 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారని, కాగజ్ నగర్ డివిజన్ లో మొత్తం 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని జిల్లా అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 4 సభ్యులతో కూడిన అధికారులు 35 బృందాలుగా తిరుగుతున్నారని, పులిని గుర్తించిన వెంటనే అప్రమత్తం చేస్తారని వివరించారు. ప్రజలు అటవీ ప్రాంతం వైపు వెళ్లకూడదని, వెళ్లినా గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఇటుకల్ పహాడ్ వైపు మన ఒక 21 కెమెరా ఉన్నాయి. మొత్తం కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ లో 80 to 100 కెమెరాస్ ఆర్ దేర్ వేరే ఏరియాస్ లో. సో దయచేసి ఇప్పుడు కూడా మన టీమ్, నైట్ టీమ్స్, డే టీమ్స్ అక్కడ ఉన్నారు. ఫీల్డ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, అందరికి అలర్ట్ చేస్తారు. బట్ మీ దయచేసి కొంచెం మనకి క్లారిటీ వస్తుంది ముందు. మీ దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదే మన చెప్పిన అది ప్రకారంగా మీ కొంచెం ఫీల్డ్కి పోయి 8 to 10 మెంబర్స్ కలిపి పోవాలి. 2-3 మెంబర్స్కి సెంట్రీ లాగే పెట్టుకోవాలి. నిన్న మన విసెస్ అండ్ డ్రమ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము కొంచెం విలేజెస్కి, అక్కడక్కడ అది పులి తిరుగుతారు ఏరియాస్కి. సో మీరు కొంచెం దయచేసి ఇది ప్రోటోకాల్స్, SOPs ఫాలో చేయండి. మొత్తం ఎన్ని టీమ్స్ జరుగుతున్నాయి సార్? సో ఇప్పుడు మన మొత్తం కాగజ్ నగర్ డివిజన్ కలిపి 4 మెంబర్స్ కలిపి 30 to 35 టీమ్స్ ఉన్నాయి. సో ఆ 30 to 35 టీమ్స్లో నైట్లో టీమ్స్ పెడతాము అండ్ మళ్ళీ డేలో కూడా టీం పెడతాము. సో నైట్ టీమ్స్ ముఖ్యంగా ఊరికి పోయి ఎవరెవరు బయటగా ఉన్నారో వాళ్ళకి చెప్తారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఎన్ని ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని ఫీల్డ్ మీద ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి అది చూస్తారు. డే టీమ్స్ ముఖ్యంగా ట్రాకింగ్ చేస్తారు. ఎక్కడెక్కడ ఫ్రెష్ పగ్ మార్క్ దొరికింది ఊరు నుంచి. బికాజ్ నిన్న మనకి చాలా కాల్స్ వచ్చింది, సార్ ఇక్కడ టైగర్ ఉన్నాయి, ఎక్కడ టైగర్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది వెంటనే మన వాళ్ళు అక్కడ వెళ్తారు. మన స్టాఫ్ అక్కడ చెక్ చేస్తారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం మరోసారి కలకలం రేపింది. ఇటిక్యాల పహాడ్ గ్రామ దగ్గరలోని ప్లాంటేషన్ లో పులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి. ఆసిఫాబాద్ జిల్లాను పెద్ద పులి టెన్షన్ వేయడం లేదు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పొచ్చు గ్రామస్తులని. ఇప్పటికే స్థానికంగా పత్తి చేల్లో పత్తి ఏరడానికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వ్యవసాయ పనులకు వెళ్ళిన కూలీలపై దాడి చేసి ఇప్పటికే మహిళ మృతి చెందిన పరిస్థితి, మరొక వ్యక్తి కూడా తీవ్రంగా గాయపరిచింది. ఈ నేపథ్యంలో అక్కడ అటవీ శాఖ అధికారులు గత 5 రోజులుగా అక్కడ పులి కోసం గాలింపు చేస్తున్నారు. ఇప్పటికే 100 కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక విధంగా పులి సంచారంపై ఒక ట్రాకింగ్ విధానం అయితే ఏర్పాటు చేసేందుకు చూస్తున్నారు. కానీ అక్కడ ఒకే పులి ఉందా లేదంటే 4 పులులు సంచరిస్తున్నాయి అనేటువంటి అనుమానాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఒకేసారి పశువులపై దాడి చేస్తున్నటువంటి సందర్భాలు వెలికి చూస్తున్నాయి. పులి పాదముద్రలు కూడా వివిధ ప్రాంతాల్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అది అటవీ శాఖ అధికారులు ఇటు మహారాష్ట్రలోనూ జరిగినటువంటి ఘటనలు, ఇటీవల మహారాష్ట్రలోనూ ఇలాగే అక్కడ ఉన్నటువంటి మనుషులపై దాడి చేసిందో పులి, అదే విధంగా అదే సరిహద్దు ప్రాంతానికి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మనుషులపై దాడి చేసి చంపిన పరిస్థితి తెలంగాణలో కనిపించింది. ఈ 2 పులులు ఒకటేనా లేదు అంటే వేరు అనేటువంటి విచారణ కూడా చేస్తున్నారు. హైదరాబాద్ CCMB కూడా ఇది ఫోరెన్సిక్ ముద్రలన్నీ కూడా వాటి పాదముద్రలు కావచ్చు, అక్కడ సేకరించినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా CCMBకి పంపించారు. సో డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఎన్ని పులులు తిరుగుతున్నాయి అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు పులి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో, పులి సంచారం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా వాసులు, ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు, గిరిజన గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 144 సెక్షన్ ని అవలంబిస్తూ గుంపులుగా మాత్రమే పనులకు వెళ్ళని, గుంపులుగా రావాలనేటువంటి సూచనలు అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటి వరకు అటవీ. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.